ఈ సీజన్లో అయితే మాత్రం ఇదే లాస్ట్ డే అమెరికాలో ఇంకా మనం రైడ్ చేయడం. ఎదురుగా అన్ని బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, పెద్ద పెద్ద బిల్డింగ్స్. అది వచ్చేసి ఓక్లహోమా సిటీ అన్నమాట. ఇది కొంచెం పెద్ద ఊర్లానే ఉంది, ఐ మీన్ ఊరు కాదు సిటీ. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ బాగా అయింది, చాలా దూరం నుంచి ఇట్లనే ఉంది ట్రాఫిక్ జాము. అబ్బబ్బబ్బబ్బా, ఇదేమో కానీ లొకేషన్ అయితే మాత్రం సూపర్ వచ్చింది పోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ బై సన్నీ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ క్యాన్సస్. అసలు ఏ ఊర్లో ఉన్నానో కూడా తెలియదు నాకు. హైలైట్ విషయం ఏంటంటే అది ఏదో హోటల్ వచ్చేసింది, నేనైతే బుక్ చేసుకున్నా. బెల్విల్ అనే ఒక ఊర్లో అయితే ఉన్నా. ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఈడేంది ఎక్కడైనా ఉంటుంది యూఎస్లో. ఈ దేశంలో మొత్తం రన్నింగ్ ఎయిర్పోర్ట్లే నాకు తెలిసి 14,000 కన్నా ఎక్కువ ఉంటాయి. అంటే అందులో ఒక 400-500 ఆర్మీ ఉండొచ్చు. సరే 13,000 అనుకోండి రన్నింగ్ ఎయిర్పోర్ట్లు. డైలీ అన్ని ఫ్లైట్ తిరుగుతాయి. మీరు యూఎస్ మీద ఎప్పుడైనా ఈ ఫ్లైట్ ట్రాకర్ యాప్ ఉంటుంది చూసారు కదా, ఫ్లైట్ స్టేటస్ ట్రాక్ చేసేది. యాప్ ఓపెన్ చేసి చూసారు అనుకోండి, కుప్పల ఫ్లైట్ కనిపిస్తుంది మీకు. ఆ న్యూయార్క్, ఆ వాషింగ్టన్, ఆ ఏరియాలు చూస్తే. సో ఈరోజు అయితే ఏం లేదు, ఇంకా డాలస్కి జస్ట్ ఒక 520 మైల్స్ అయితే ఉంది. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 900 కిలోమీటర్స్ అనుకోండి. ఈరోజు మనం వెళ్ళే డెస్టినేషన్ దగ్గరికి 800 నుంచి 900 వరకు మధ్యలో. మనం అయితే ఇంకా ఏం లేట్ చేయకుండా ఈరోజు మన రైడ్ స్టార్ట్ చేసేద్దాం. ఈ సీజన్లో అయితే మాత్రం ఇదే లాస్ట్ డే అమెరికాలో ఇంకా మనం రైడ్ చేయడం. అండ్ రేపు వెళ్ళిన తర్వాత అయితే బైక్కి చాలా వర్క్ ఉంది. సో బైక్ని నీట్గా వాష్ చేసేసి, నాకు తెలిసి ఒక 2 days పట్టచ్చు బైక్ వర్క్కి. ఇవన్నీ సెట్ చేసేసేయాలి. చైన్ స్ప్రాకెట్ పోయింది, ఫ్రంట్ ఆయిల్ సీల్ పగిలింది, ఇంజన్ ఆయిల్ మార్పించాలి. ఇవన్నీ మార్పిచ్చేసి బైక్ అంతా నీట్గా ఒకసారి కడిగి బైక్ అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోతే సెట్ అయిపోతుంది. మనం ఇంకా ఒక 4 నెలలు 5 నెలల తర్వాత వచ్చినా కూడా ఏం ప్రాబ్లం లేకుండా ఉండేటట్టు సెట్ చేసిపోదామని అనుకుంటున్నా. సో ఇంకా మనమైతే ఏం లేట్ చేయకుండా మన రైడ్ని ఇప్పుడు స్టార్ట్ చేశారు. సో లెట్స్ రోల్. ఇంకా ఏంది అన్నీ పెట్టినా కదా, ఒక నిమిషం డబ్బులు పెట్టిందా లేదో చూద్దాం. డన్. జై శ్రీరామ్. నిన్న మీకు ఎన్ని కిలోమీటర్స్ తోలినా చూపిస్తా అని చెప్పాను కదా, 775.2 మైల్స్. సో ఎన్ని కిలోమీటర్స్ అంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, అన్ని కిలోమీటర్స్. ఇటు నుంచి కూడా ఉందా రూట్ పోవడానికి. సూపర్. నేను రాగానే నిన్న మంచిగా నా దగ్గర నా చైన్ స్ప్రేలో సగం చైన్ స్ప్రే కొట్టేసిన మొత్తం. ఇంకా కానీ ఏందో తెలియదు కానీ ఒక పెద్ద ఫ్యాక్టరీ అయితే ఉంది. ఇది మళ్ళీ ఇంకొక ఊరైతే వచ్చేసినాం మనం 16.4 మైల్స్ పోయిన తర్వాత. ఆ ఫ్యాక్టరీ కోసం అని చెప్పేసి ఆ ఫ్యాక్టరీ వాళ్ళు వేసినట్టు బ్రిడ్జ్. అండ్ నాకు అన్నిట్లలో నచ్చిన స్టేట్ ఏదన్నా ఉందంటే టెక్ససే, యూఎస్లో. ఇప్పుడు నేను తిరిగిన స్టేట్స్తో కంపేర్ చేస్తే ఇంకా నేను అటు సైడ్ పోలే కదా, ఫ్లోరిడా సైడ్ కానీ ఇంకా న్యూయార్క్ అటు సైడ్ అటు పోకుండా జస్ట్ ఇప్పటివరకు నేను ఎక్కడ తిరిగిన దాంట్లో అది మాత్రమే చెప్తున్నా. ఎందుకు నచ్చింది అంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి దానికి. మంచిగా అన్ని పెద్ద పెద్ద ఊర్లు ఉంటాయి. డాలస్ కానీ, హ్యూస్టన్ కానీ, శాన్ ఆంటోనియో, ఆస్టిన్, ఇవన్నీ కొంచెం పెద్ద పెద్ద ఊర్లు ఉంటాయి కదా పక్కనలోనే. ఇప్పుడు ఈ నార్త్ డకోటా, సౌత్ డకోటాలో చూడండి, అసలు ఒక్క పెద్ద ఊరు లేదు. ఇక్కడ ఒక్క పెద్ద ఊరు అంటే ఒక పెద్ద ఊరు కూడా లేదు. దానికి అసలు క్యాపిటల్ సిటీలు ఏందో కూడా తెలియదు. ఆ క్యాపిటల్ సిటీలలో కూడా అసలు 4-5 బిల్డింగ్లు ఉన్నాయా లేదని డౌట్ వస్తుంది నాకు. ఒక్కటి ఉన్నట్టుంది, అదేదో పెద్ద ఊరు. నార్త్ కాదు, సౌత్ డకోటాలోనో ఏదో ఒక ఇంకో స్టేట్ బార్డర్తోనే అది షేర్ చేసుకుంటుంది ఆ ఊరు. టెక్సస్లో అయితే మంచిగా ఇప్పుడు స్పీడ్ లిమిట్ 60 ఉందనుకోండి, మనం 80 పోయినా ఏం కాదు పోలీసు వాళ్ళ ముందల నుంచి. అండ్ అక్కడ హెల్మెట్ పెట్టుకోకుండా పోని మనం ఒక 1 కిలోమీటర్, 1/2 కిలోమీటర్ ఇక్కడ నుంచి మనం పక్కింటికి వెళ్ళాలి. అట్టయినా సరే వెళ్ళి రావచ్చు. రైడింగ్ గేర్ లేకున్నా ఏం కాదు, షూ లేకున్నా ఏం కాదు, అంటే కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది. ఓ షిట్. ఇంకా నా బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ మన ఫ్యూయల్ బ్రేక్ 3 ఇక్కడే అయిపోయినాయి టాకో బెల్లో. అంటే పెట్రోల్ టాకో బెల్లో కొట్టించలేదండి, పక్కన పెట్రోల్ పంప్ ఉండి ఇక్కడ కొట్టించిన. అయితే హైలైట్ విషయం ఏంటంటే నా ఏటీఎం దొబ్బింది. నా దగ్గర 2 ATMs ఉంటాయి. ఇప్పుడు మీరు కూడా వ్లాగ్లో చాలాసార్లు చూసి ఉంటారు. సో ఆ ఏటీఎం అయితే దొబ్బింది అనమాట. ఇప్పుడు ఒకటి ఐసిఐసిఐ బ్యాంక్ది. ఇప్పుడైతే మనం విచిత అనే ఒక టౌన్ నుంచి ఒక డైవర్షన్ తీసుకొని అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ పైన బోర్డు కనిపిస్తుంది కదా, ఓక్లహోమా సిటీ రైట్ సైడ్ అని. ఇప్పుడు ఇదే రోడ్లో వెళ్ళిపోవాలి ఇంకా మనం. ఇంకా ఇప్పటి నుంచి నేనైతే ఇప్పుడు ఆ ఓక్లహోమా సిటీ బోర్డుని చూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ నా ముందు చూడండి, అయోవా స్టేట్ది నెంబర్ ప్లేట్. రైట్ 25 మైల్స్ ఒకటే స్ట్రైట్ రోడ్ అంట. మళ్ళీ డైవర్షన్ పెట్టారయ్యా. వెల్కమ్ టు ఓక్లహోమా. సో మనం ఇప్పుడు ఓక్లహోమా స్టేట్ కూడా అయితే వచ్చేసినాం అనమాట. టెంపరేచర్ అయితే 36 డిగ్రీలు ఉంది. ఎండ సాగు కొడుతుంది ఇక్కడ.
సో ఇప్పుడు మనం వెళ్ళేది డాలస్ కాబట్టి ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఎదురుగా అన్ని బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, పెద్ద పెద్ద బిల్డింగ్స్. అది వచ్చేసి ఓక్లహోమా సిటీ అన్నమాట. ఈ స్టేట్ వచ్చేసి ఓక్లహోమా అండ్ దీని క్యాపిటల్ సిటీ వచ్చేసి ఓక్లహోమా సిటీ. ఇంకా 200 మైల్స్ అయితే ఉందన్నమాట మన డెస్టినేషన్కి. అండ్ ఇప్పుడైతే నేను మన సబ్స్క్రైబర్ ఒక అన్న ఉన్నారు, ప్రవీణ్ అన్న అని చెప్పేసి. లాస్ట్ టైం నేను ఎప్పుడైతే హ్యూస్టన్ వచ్చినో అన్న హ్యూస్టన్ వచ్చారు నన్ను చెర్రీని కలవడానికి. దానికన్నా ముందే ఇంకా అన్న నా కోసం అంటే నేను మనీ ఇస్తే ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు ప్రొజెక్టర్ తీసుకొని వచ్చారు అనమాట. నేను చెప్తాలేండి తర్వాత మీకు ఆ స్టోరీ అంతా రూమ్కి వెళ్ళినాక. నాకు ఒక్క ఫ్యూయల్ బ్రేక్ చాలు ఇంకా. ఓహో 130 మైల్స్ ఒకటే రోడ్డు స్ట్రైట్. డన్. ఈ మ్యాప్సే అవసరం లేదు. ఇది కొంచెం పెద్ద ఊర్లానే ఉంది. ఐ మీన్ ఊరు కాదు, సిటీ. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ బాగా అయింది. చాలా దూరం నుంచి ఇట్లనే ఉంది ట్రాఫిక్ జాము. నేనైతే ఈ సందులో నుంచి వెళ్ళిపోతున్నా. ఇంత ట్రాఫిక్ జామ్ అంటే అంత ట్రాఫిక్ జామ్. అమ్మా ఏందని ఆయన ప్రపంచంలో ఉన్న కార్లు మొత్తం ఇక్కడ అమెరికాలోనే ఉన్నట్టున్నాయి. మనము నార్త్ డకోటా నుంచి టెక్సస్ వచ్చినాం అనుకోండి, మనకి ఒకలాంటి ఫీలింగ్ కలుగుతుంది. ఎట్లా అంటే 90s 70sలో నుంచి 80sలోకి 90s 2000 అట్లా ఇగో ఈ ఓక్లహోమా అండ్ టెక్సస్ ఈ ఏరియాకి వచ్చినప్పుడు అమ్మయ్య మనం ఇప్పుడు వచ్చినాంట్రా 2024లోకి అన్నట్టు అనిపిస్తుంది. ఆడేముండదు, ఆడ ఇంత అడ్వాన్స్డ్గా ఉండదు. అన్నీ కొంచెం అంటే ఈ ఊర్లో ఒక 20-30 సంవత్సరాల క్రితం ఎట్లున్నాయో అక్కడ టౌన్లు అట్లుంటాయి. ఇంకొక 75 మైల్స్ మాత్రమే ఉంది. 1 hour 22 minutes చూపిస్తుంది. నార్మల్గా అయితే నేను 77 మైల్స్ అంటే 1 hourలో వెళ్ళిపోతా. కానీ మరి ఇక్కడ ఇది ఎందుకు ఇంత ఎక్కువ టైం చూపిస్తుందో తెలియదు. కొన్ని వాటర్ తాగాలి నేను. అయ్యా ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇగో ఈ సింబల్ వీల్ చైర్ సింబల్, అందులో పెట్టద్దు అనమాట. కార్లైనా బైక్లైనా నేను ఫస్ట్లో ఏంటంటే తెలియక ఖాళీ ఉంది కదా అని చెప్పేసి అట్లా పెట్టేసేది. కానీ ఎత్తుకొని వెళ్ళిపోతారంట. అయ్యా పోయి లోపల పోయి. వెల్కమ్ టు టెక్సాస్. సో ఇక్కడ ఏం కాదు, ఇంకా స్పీడ్ లిమిట్ అంతా పట్టించుకోరు. చాలా స్ట్రిక్ట్ అంటే మాత్రం ఇప్పుడు మనం రైడ్ చేసిన స్టేట్ ఇప్పటి వరకు నేను వెళ్ళిన దాంట్లో. బక్కుల్ అప్ ఎవ్రీ ట్రిప్ ఎవ్రీ టైం అంట. అబ్బబ్బబ్బబ్బా ఇదేమో కానీ లొకేషన్ అయితే మాత్రం సూపర్ వచ్చింది. పోండి మొత్తం చుట్టూ అటు ఇటు వాటర్, మధ్యలోంచి బ్రిడ్జ్. అండ్ ఇక్కడ ఒక వార్నింగ్ బోర్డు కూడా వేసారు. ఏమంటే నార్మల్గా ఫ్లడ్స్ వచ్చే టైంలో ఈ బ్రిడ్జ్ మునిగిపోతుంది జాగ్రత్త అని చెప్పేసి. ఈ ఏరియాలో ఫ్లడ్స్ వస్తాయి బాగా. ఇదేందో కానీ డాలస్లో 2 రోడ్లు చూపించింది అనమాట. ఒకటి ఏంటంటే హైవే నుంచి, ఇంకొకటేమో పల్లెటూర్ల నుంచి. అన్ని చిన్న చిన్న ఊళ్ళు వస్తున్నాయి. ఇక చూడండి, ఏదో యానబెల్ క్రియేషన్లో ఉంటాయి చూసారు కదా, ఇల్లులు ఇట్టున్నాయి. ఇక్కడ ఏదో చిన్న ఊరు డాలస్కి పక్కన. ఒక 40 మైల్స్ అట్లా ఉండొచ్చు డాలస్ డౌన్ టౌన్కి ఈ ఊరికి. ఇక్కడ నుంచి డైలీ అప్ అండ్ డౌన్ చేసేటోళ్ళు కూడా ఉంటారు. అబ్బా అయ్యో అబ్బో, ఇదంతా మన తెలుగు వాళ్ళ అడ్డా అనమాట. మొత్తం తెలుగు వాళ్ళే ఉంటారు ఇక్కడ డాలస్లో, చాలా ఎక్కువ. ఓకే, ఇప్పుడైతే ఇంకా నేను ఇక్కడ అన్న వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసిన. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను వచ్చి కూడా చాలాసేపు అయింది. అమ్మ తొడగాలింది దేవుడా. ఏదో చెప్తున్నా మర్చిపోయినా, అమ్మ సురుక్కుని అంటుకుంది. సో రాగానే ఫస్ట్ బైక్ వాష్ చేసేసి, అంటే వాష్ చేసినట్టు ఏం లేదనుకోండి, ఏదో కొంచెం నా వరకు అయినంత వరకు వాష్ చేసేసి, ఇప్పుడు ఇక్కడ మన ఇండియన్ బైకర్స్ చాలామంది ఉన్నారంట అని మీకు చెప్పాను కదా. ఇప్పుడు అన్న కూడా కలిసిర్రు అని చెప్పేసి, ఇంకొక అన్న వివేక్ అన్న అని ఇంకొకళ్ళు ఉంటారు, ఆయన లేరంట ఇప్పుడు.
ప్రవీణ్ అన్న వివేక్ అన్న ఇద్దరు కలిసి వచ్చారు అప్పుడు. నాకు ఇది లీక్ అయిపోతుంది ఇక్కడ ముందు. మన వాళ్ళు ఒక 850 మెంబర్స్ ఏమో ఉన్నారు బైకర్స్ ఇక్కడ, ఇండియన్స్ ఓన్లీ, డాలస్లో. వాళ్ళు ఇప్పుడు ఒక చిన్న మీటప్ లాంటిది పెట్టిర్రు అంట. వీళ్ళు ఎవ్రీ ఫ్రైడే కలుస్తారంట. సో ఈరోజు ఫ్రైడే అనమాట, అందుకని ఒక చిన్న మీటప్. నేను కాలు పైకి ఎందుకు ఎత్తి తోలుతున్నా అంటే ఆయిల్ పడకూడదని. ఇటు కూడా పెట్టుకోవడానికి ఉంది కంఫర్ట్గా. నాయన ఫోన్లు వెళ్ళనే ఉండి జారి పడిపోగల. మనకి ఈరోజు అసలే లక్ సూపర్ ఉంది.